హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. క్వాలిఫైయర్ 1 చూసుకుంటే ఆర్సీ వర్సెస్ జీటీ మ్యాచ్ మనకైతే ధర్మశాలలో అవబోతుంది. అండ్ వెదర్ చాలా చాలా కీలకంగా మారబోతుంది. వర్షం కూడా పడే అవకాశాలు ఉన్నాయి. సో టాస్ ఎంత క్రూషల్గా మారబోతుంది ఈ మ్యాచ్లో. అండ్ ఎలాంటి పిచ్ను ఎంచుకోబోతున్నారు అండ్ ఎంత స్కోర్ చేయబోతున్నారు అండ్ ప్లేయింగ్ లెవెల్లో రెండు టీమ్స్ నుంచి ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఎలాంటి టాక్టిక్స్ తోటి రెండు టీమ్స్ వచ్చి కూడా గెలవాలని అనుకుంటున్నారు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళు టెన్షన్ లేకుండా ఫైనల్ అహ్మదాబాద్లోకి వచ్చేస్తారు. కాబట్టి చెప్పినట్టు రెండు టీమ్స్ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుందనే చెప్పొచ్చు, ఎందుకంటే క్వాలిఫైయర్ మ్యాచ్. సో చూసుకుంటే మాత్రం వీటి గురించి మాట్లాడుకుంటూ లాస్ట్లో విజయ అవకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ధర్మశాలలో మ్యాచ్ అవ్వబోతుంది. అండ్ మనందరికి కూడా తెలుసు ధర్మశాల హై ఆల్టిట్యూడ్ గ్రౌండ్ అని తెలుసు. 6లు 4లు చూసుకుంటే అద్భుతంగా వెళ్తాయి. ఇక్కడ బాల్ ట్రావెల్ అనేది చాలా ఈజీగా చేస్తుంది. అంటే 100 మీటర్ 6 చాలా ఈజీగా కొడుతూ ఉంటారు ఈ స్టేడియంలో. సో కాబట్టి ఖచ్చితంగా బ్యాటర్ నుంచి రన్స్ అయితే చూడొచ్చు అని చెప్పొచ్చు. అండ్ వెదర్ విషయానికి వస్తే వెదర్ చూసుకుంటే మనకు మ్యాచ్కు ముందు 2 అవర్స్, అంటే మనకి మ్యాచ్ మనకి చూసుకుంటే 7:30కి స్టార్ట్ అవుతుంది కదా, 6 o'clock అంతకంటే 4 నుంచి మనకి 6 మధ్యలో వర్షంగా అనిపిస్తుంది. సో టాస్ ఎంత క్రూషియల్గా మారబోతుంది. టాస్ గెలిచి ఏం చేయాలంటే టాస్ గెలిచి చేజింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడితే కొంచెం పిచ్ని కవర్ చేసి పెడతారు ముందుగానే, మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ అనేది ఫస్ట్ బౌలింగ్ వేసిన టీంకి అడ్వాంటేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఇక్కడ మనకి చూసుకుంటే నైట్ మ్యాచ్లన్నీ కూడా చేజింగ్ చేసిన టీమ్స్ అద్భుతంగా చేజ్ డౌన్ అయితే చేసినాయి. ఒక మ్యాచ్లో హెవీ డ్యూ రావడం, అండ్ మనకు చూసుకుంటే ఇంకో మ్యాచ్లో మనకి హెవీ డ్యూ రాకపోయినా సరే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతంగా ఆడింది. నాకు తెలిసి ఢిల్లీ క్యాపిటల్ మ్యాచ్లోనే హెవీ డ్యూ వచ్చింది అనుకుంటా. దాని తర్వాత ఎంఐ మ్యాచ్లో తిలక్ వర్మ నిలబడి మ్యాచ్ని కొట్టేసింది. కాబట్టి సో చేజింగ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. సెకండ్ బ్యాటింగ్ చేయడం చాలా చాలా అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. అంటే ఎస్ చూసుకుంటే టాస్ చాలా కీలకంగా మారబోతుంది. టాస్ గెలిచి వితౌట్ ఏ డౌట్ చేజింగే ఎంచుకుంటారు. ఎందుకంటే పిచ్ కూడా అంత ఏం చేంజ్ అవ్వదు, చేజింగ్కి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈవినింగ్ గేమ్ కాబట్టి సో ఇది రెండు టీమ్స్ కూడా టాస్ గెలవాలి, మేము చేజ్ డౌన్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ముందు వర్షం పడుతుంది, ఒక మాయిశ్చర్ అనేది ఉంటుంది. రెండు టీమ్స్లో కూడా మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అటు చూస్తే భువి ఉన్నాడు, ఇటు చూసుకుంటే మనకి సిరాజ్, రబాడాలు ఉన్నారు, హేజల్వుడ్ ఉన్నారు. సో మంచి బౌలింగ్ అటాక్ ఉంది. కాబట్టి ఇనిషియల్గా ఉండే అడ్వాంటేజ్ని తీసుకుందామని అయితే రెండు టీమ్స్ అయితే అనుకుంటాయి. సో రెండు టీమ్స్ అయితే ఇది. అండ్ ఆల్సో చూసుకుంటే పిచ్ విషయానికి వస్తే మంచి బ్యాటింగ్ పిచ్ ఉంటుంది. అంటే ఎస్ మంచి బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం ఉంది. బ్లాక్ సాయిల్ పిచ్లో ఉంటాయి ఇక్కడ. అండ్ కొంచెం లైట్గా గ్రాస్ని కూడా వదులుతారు. అదేంటిదంటే డ్రై గ్రాస్ ఉంటుంది. దానివల్ల పిచ్ ఏం చేంజ్ అవ్వదు, సెకండ్ హాఫ్లో స్లో అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. రన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్సీబీ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఏం టాక్టిక్స్ తోటి వస్తుంది అంటే మాత్రం వాళ్ళకి నేను గమనించినంత వరకు అయితే ఆర్సీబీకి ఏ పిచ్లో ఏ స్టేడియంలో ఎంత స్కోర్ కొట్టాలని ఒక దాని మీద అయితే గ్రిప్ ఉంది. వీళ్ళు నాకు ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళైతే 250 ఏం చేస్తారు. బట్ చెప్పినట్టు కండిషన్స్ ఒకవేళ వర్షం పడలేదు అవేం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 250 అయితే ఏం చేస్తారు. రెండు టీమ్స్ కూడా ఒక బిగ్ స్కోర్ 200+ అయితే కొట్టాలనుకుంటారు. బట్ జీటీకి ఉన్న ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మెయిన్గా 3 ప్లేయర్ల మీదనే డిపెండ్ అవుతున్నారు. ఎర్లీగా వికెట్స్ పడితే ఖచ్చితంగా జీటీ బ్యాక్ ఫుట్లో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా రెండు టీమ్స్లో నాకు జీటీ నుంచి అయితే ఎలాంటి చేంజెస్ కనిపిస్తలేవు. బట్ ఆర్సీ విషయానికి వస్తే సాల్ట్ వచ్చే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టిమ్ డేవిడ్ కామెంట్ చేసిండు, సాల్ట్ వచ్చేసి బెడ్ మీద ఉంటాడు 2 కాళ్ళు ఇట్లా పెట్టేసుకొని, ఇక మ్యాచ్ ఆడడేమో అన్నట్టు పెట్టినారు. నాకు అందుకే డౌట్ వస్తుంది. ఎందుకంటే అన్ని టీమ్స్ కూడా చూసుకుంటే మనకి సాల్ట్ లేడు, మనం చూసుకుంటే బెత్తలు కూడా వెళ్ళిపోయాడు కదా, బెత్తలు కూడా ఫింగర్ ఇంజురీ అయ్యి బెత్తలు కూడా వెళ్ళిపోవడం, వెంకటేష్ అయ్యర్ తోటి ఆడుతున్నారు. సో అందరూ కూడా వెంకటేష్ అయ్యర్, సాల్ట్ మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉంటారు అనుకునే సిచ్యువేషన్లో సడన్గా సాల్ట్ని దింపితే ఆ సాల్ట్ ఇన్నింగ్స్ ఆడతాడు కదా. సో ఖచ్చితంగా అదే టాక్టిక్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడగా నాకు అనిపించింది, అంటే మైండ్ గేమ్స్ ఆడతారు కదా. సో వన్ ఆఫ్ ది మైండ్ గేమ్స్ లాగానే నాకైతే అనిపిస్తుంది. సో చూసాం ఒకవేళ సాల్ట్ వస్తాడా రాడని. ఒకవేళ సాల్ట్ ఉంటాడంటే ఎస్ మంచి స్టార్ట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. బట్ అండ్ విరాట్ కోహ్లీ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఎక్సెప్షనల్ ఫామ్ అని చెప్పొచ్చు.
ఎందుకంటే తను లెంత్ని చాలా ఎర్లీగా ఆ షాట్లు చూస్తే మీరు పికప్ షాట్స్ ఎవరైతే కొడతారో లెగ్ సైడ్ కానీ మనకి పికప్ షాట్స్ ఆఫ్ సైడ్ కానీ కొట్టే ప్లేయర్స్ని ఏమంటారంటే లైన్ అండ్ లెంత్ని చాలా ఎర్లీగానే మనకి గెస్ చేస్తుంటానట్టు, అంటే పట్టుకుంటున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే 6లు 4లు ఈజీగా వస్తాయి, అవుట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. పడికల్ చాలా చాలా ఎక్సెప్షనల్ బ్యాటింగ్ చేస్తున్నాడని చెప్పొచ్చు. పతిదర్ అయినా సరే చూసుకుంటే పతిదర్ కూడా ఫామ్లోకి వచ్చినాడు. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్లో మనకు కొంచెం జితేష్ నుంచి ఈ ఇయర్ ఒక్క పర్ఫార్మెన్స్ కూడా లేదు అని చెప్పొచ్చు. జితేష్ ఒక్కడే కొంచెం వీక్ అనిపిస్తుంది, అంతకుమించి కొంచెం కాన్ఫిడెన్స్ లెస్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. రొమారియో షెఫర్డ్ తోటి వెళ్తారా అంటే ఎస్, రొమారియో షెఫర్డ్ తోటి వెళ్తారు. ఒకవేళ కనుక వెంకటేష్ అయ్యర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ పిచ్ మీద ఇద్దరు బౌలర్ సరిపోతుంది. ఎవరు అంటే మనకి భువి అండ్ హేజల్వుడ్, మనకి వేరే ఎక్స్ట్రా బౌలర్స్ తెచ్చుకోవడం అయితే అంత అవసరమైతే లేదు. అండ్ చూసుకుంటే బౌలింగ్ అయితే సార్టెడ్ ఉంది. రసిక్ అద్భుతమైన ఫామ్లోకి రావడం, లాస్ట్ మ్యాచ్ హెడ్ వికెట్ తీసి మంచి స్లోవర్స్ వేస్తాడు. ఈ పిచ్ మీద స్లోవర్ బాల్స్ కూడా 6లు పోతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేయాల్సిన అవసరం ఉంటుంది. కృణాల్ కూడా, అండ్ ఆల్సో కృణాల్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, సుయాష్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, రొమారియో షెఫర్డ్ నుంచి కూడా మంచి బౌలింగ్ వేసే అవకాశం ఉంది. డఫీని తెచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఈ పిచ్ మీద బ్యాటింగ్ ఎక్స్ట్రా బ్యాటర్ తోటి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే బౌలర్స్ ఇట్లా ఎవరు వేసినా 20 రన్నులు కొట్టే అవకాశాలు ఉంటాయి కొన్ని ఓవర్లలో. కాబట్టి రొమారియో షెఫర్డ్ తోటి వేయించుకోవడం, ఒకవేళ బెటర్ బౌలింగ్ వేస్తే అదే పాజిటివ్ అయితే. అంతకుమించి మీరు బ్యాటింగ్ హెవీగానే వెళ్ళాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ధర్మశాలలో డఫీ అవసరం లేదు. అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు డఫీని అయితే తెచ్చుకోండి అని అయితే నేను చెప్తాను. అండ్ చూసుకుంటే బౌలింగ్ బ్యాటింగ్ సార్టెడ్ ఉంది. కృణాల్ రూపంలో కూడా వాళ్ళకి మంచి స్ట్రెంగ్త్ అయితే ఉందని చెప్పొచ్చు. బట్ ధర్మశాలలో ఆర్సీబీ ఆల్రెడీ ఒక మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఆఫ్టర్నూన్ మ్యాచ్ గెలిచింది. ఆర్సీబీ వన్ ఆఫ్ ది, అంటే ఈ సీజన్లో మొత్తం కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి ఆఫ్టర్నూన్ గేమ్స్లో. ఫస్ట్ ధర్మశాలలో అంటే మిగతా IPL 2026లో గెలిచిన ఒకే ఒక టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి అది ఆర్సీబీ అని చెప్పచ్చు. దాని తర్వాత ఆర్ఆర్ అయితే లాస్ట్ మ్యాచ్ గెలిచింది. బట్ అంతకుమించి అద్భుతమైన ఫామ్లో ఆర్సీబీ ఉందని చెప్పచ్చు. ఇప్పుడు జీటీ విషయానికి వస్తే ఎస్, గిల్ కానీ సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడుతున్నారు. అండ్ ఆల్సో బట్లర్ కూడా అద్భుతంగా ఆడడం వీళ్ళకి కలిసి వస్తుంది. జస్ట్ వీళ్ళ ముగ్గురి మీదనే ఎక్కువ అవుతున్నారు. దానికి తోడు మనం చూసుకుంటే సింధు కూడా కొంచెం అటో ఇటో వాళ్ళని ఆదుకోవడం, అండ్ చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ని ప్రాపర్ బ్యాటర్గానే పంపిస్తున్నారు. తన నుంచి కూడా రన్స్ రావడం, కొంచెం టాప్ ఆర్డర్ మీద ఓకే పర్లేదు అనే ఒక మైండ్ సెట్ అయితే వస్తుంది. కొంచెం ఈజీగా ఆడే అవకాశాలు ఉంటాయి. అండ్ చూసుకుంటే హోల్డర్ రావడం వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ స్ట్రెంత్ ఇస్తున్నాడు. ఆ 6లు 4 లెవెల్, ఇక తెవాటి కూడా 6లు 4 ఇక రన్స్ రొటేట్ ఇవేం లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ వాళ్ళే ఆడతారు. ఒక 15 ఓవర్స్ ముగ్గురే ఆడతారు, ఇక 5 ఓవర్స్ అని వేసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే వీళ్ళు. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే సిరాజ్ అండ్ మనం చూసుకుంటే రబాడాలు అద్భుతమైన సీజన్ అని చెప్పొచ్చు. అహ్మదాబాద్లో వీళ్ళు వచ్చిన టీంని మొత్తం మడతబెట్టినారని చెప్పొచ్చు. దాంట్లో ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే కొంచెం గ్రీన్ టింజ్ బౌలర్లకి ఇవ్వడం అది కొంచెం వాళ్ళకి కలిసి వచ్చింది. బట్ ఇప్పుడు ఆడుతుంది ధర్మశాలలో, ఆ గ్రీన్ టింజ్ ఉంటుందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ గ్రీన్ టింజ్ లేదనుకో ఖచ్చితంగా బౌలర్స్ రన్స్ ఇస్తారు. ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ చూసినారు, ఏదైతే కంటిన్యూస్గా అహ్మదాబాద్లో ఆడుతున్నా ఆర్ఆర్కి వెళ్ళి ఆడాల్సి వచ్చిన మ్యాచ్ ఆర్ఆర్ గెలిచింది, మంచి బౌలింగ్ చేసింది. బట్ మీరు చూస్తే పవర్ ప్లేలో 72 రన్లు ఇచ్చిన, ఇద్దరు బౌలర్లు ఇచ్చిన వికెట్లు తీసినారు. దాని తర్వాత రషీద్ ఖాన్ వచ్చి ఆ మ్యాచ్కి గెలిపించినాడు. బట్ వీళ్ళు బయటికి వచ్చి ఒక అద్భుతమైన ఛాన్స్ ఆర్సీబీకి వీళ్ళని ఓడించే అవకాశం. ఎందుకంటే మీరు చూడండి, వీళ్ళు వచ్చినారు, ఎక్కడికి వచ్చినారు, బెంగళూరులో మ్యాచ్ అయింది. ఆ రోజు కూడా సాయి సుదర్శన్ 100 కొట్టిండు. బట్ ఎంత ఆరామ్సేగా ఆర్సీబీ చేజ్ డౌన్ చేసింది. అప్పుడు కూడా ఉన్నాడు, రబాడ్ ఉన్నాడు, అప్పుడు కూడా మనం చూసుకుంటే సిరాజులు ఉన్నారు. సో పిచ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ కాన్ఫిడెన్స్ అయితే ఉంటుంది బౌలర్స్కి, అద్భుతమైన కాన్ఫిడెన్స్లో ఆడే అవకాశం ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అద్భుతమైన కాన్ఫిడెన్స్లో వాళ్ళైతే వస్తారు. అండ్ ఆల్సో చూసుకుంటే వాళ్ళు ప్రసిద్ధిని ఆడిస్తారా లేకపోతే వేరే బౌలర్స్ వెళ్తారా, హర్షద్ని ఆడిస్తారా? హర్షద్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే తను బ్యాటింగ్ కూడా చేయగలడు, కొంచెం హ్యాండీ బ్యాటర్ అని చెప్పొచ్చు. తన వైపు వెళ్తారా? ఎక్స్ట్రా బౌలర్స్ అవసరం లేదు, రషీద్ తోటి వెళ్తారు, వాషింగ్టన్ సుందర్ తోటి కొన్ని ఓవర్లు వేపేయాలి. సో పవర్ ప్లేలోనే వీళ్ళు 6 ఓవర్స్ వేసేసి, అంటే 3 ఓవర్స్ వేసేసి ఆపోజిట్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ని కీలకమైన వికెట్లు తెలిసి దెన్ గేమ్ మీద గ్రిప్ అనేది తెచ్చుకుంటున్నారు. బట్ ఈ మ్యాచ్లో ఆ విధంగా జరుగుతుందా అంటే కొంచెం తెలివిగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. బట్ జీటీ టాస్ గెలిస్తే ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి, ఎందుకంటే వెదర్ ఆ విధంగా ఉంది,
కొంచెం ఆ స్వింగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఆడుతుంది ధర్మశాలలో కాబట్టి హై ఆల్టిట్యూడ్, కొంచెం స్వింగ్ ఎక్కువనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. బట్ వర్షం ఎంత పడుతుంది మనం ఎవ్వరు కూడా గెస్ చేయలేము. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు. క్లౌడ్స్ అయితే ఉండే అవకాశం ఉంది. వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా చేజింగ్ టీమ్కి చాలా అడ్వాంటేజ్ పెరిగిపోతుందని చెప్పొచ్చు. అండ్ బౌలింగ్ చూసినా, బ్యాటింగ్ వైజ్ చూసినా జీటీ కూడా చాలా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ కంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది జీటీది. ఇది చూసుకుంటే ఆర్సీబీది బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉంది. దానికి తోడు భువనేశ్వర్ అద్భుతమైన ఫామ్లో ఉండడం, హేజల్వుడ్ నుంచి కొన్ని రన్స్ వస్తున్నాయి. బట్ తను కూడా ఈ కీలకమైన మ్యాచ్లో ఎలా ఆడతారో మనందరికీ తెలుసు. అండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే రెండు టీమ్స్ కూడా ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ రావాలి ఒక బ్యాటర్ ఒక బౌలర్ నుంచి. అంటే వంటి చేస్తూ మ్యాచ్ని గెలిపియాలి. ఎందుకంటే ప్లేఆఫ్స్లో రెండు టీమ్స్ నుంచి ఆ ప్రెషర్స్ అయితే ఉంటాయి ప్లేయర్ల మీద. మరీ లీగ్ గేమ్స్ ఆడినట్టు అంత ఈజీగా ఆడడం అయితే జరగదు. ఖచ్చితంగా ప్రెషర్లో రెండు టీమ్స్ ఉంటాయి, ప్లేయర్స్ ఉంటారు. బట్ ఒక ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఎవరి టీం నుంచి వస్తే వాళ్ళు మ్యాచ్ను గెలిచే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ చూసినారు మీరు, ఆర్చర్ నుంచి మీరు చూడండి ఎలాంటి పర్ఫార్మెన్స్ వచ్చింది. బ్యాటింగ్ బౌలింగ్ మీరు ఎంఐ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఆర్చరే మొత్తం మ్యాచ్ని తిప్పిండు అని చెప్పొచ్చు. బ్యాట్ తోటి తిప్పిండు, బాల్ తోటి తిప్పిండు. సో అలాంటి పర్ఫార్మెన్స్ రావాలి రెండు టీమ్స్లో కూడా. ప్లే ఆఫ్స్లో గెలవాలంటే ఇలాంటి ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు మ్యాచ్ని గెలిచారు. అది బాల్ తోట బ్యాట్ తోట అంటే మాత్రం నాకైతే ఆర్సీబీ హాట్ ఫేవరెట్గా కనిపిస్తుంది. కొంతమంది జీటీ ఫ్యాన్స్ అంటే ఏంటి జీటీ కాకుండా అంటే రెండు టీమ్స్ బాగా ఆడుతున్నాయి కదా అని అనుకోవచ్చు. బట్ అహ్మదాబాద్లో మ్యాచ్ జరగడం అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆడుతున్న ధర్మశాలలో అది బౌలింగ్కి అనుకూలించే పిచ్చులు ఉండవు. అండ్ మీకు ట్రెడిషనల్ క్రికెట్ సాయి సుదర్శన్ కానీ గిల్ కానీ ఆడతారు. ఎక్స్ప్లోజివ్ ఆడదామని జీటీ ట్రై చేసింది, ఆ వికెట్లు పడే అవకాశం ఉంది. మీరు అంటే మీరు చూస్తే సాయి సుదర్శనే రన్స్ కొట్టాలి, సాయి సుదర్శనే వికెట్ ఆపుకోవాలి. గిల్ రన్స్ కొట్టాలి, గిల్ కూడా ఎక్స్ప్లోజివ్ ఆడాలి, గిల్ కూడా వికెట్ మీద ఉండాలి. అండ్ బట్లర్ కూడా ఉండాలి, బట్లర్ రన్స్ చేయాలి, బట్లర్ అవుట్ అవ్వద్దు. మీకు అర్థమవుతుందా? మీ ముగ్గురు కూడా అవుట్ అవ్వద్దు, రన్స్ చేయాలంటే ఎట్లా ఇది పాసిబిలిటీ? ఎట్లా? ప్రతి మ్యాచ్ అవ్వదు కదా. నాకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో ఒకవేళ ఆడితే కొంచెం స్లోగా 200 దాకా ఆడాలి, లేదా మేము ఎక్స్ప్లోజివ్గా స్టార్ట్ చేస్తామంటే వికెట్లు పడతాయి. రెండు జీటీకి ప్రాబ్లంగా ప్లే ఆఫ్స్లో మారబోతుంది. అంటే ఎస్ మారబోతుందని చెప్పొచ్చు. అహ్మదాబాద్లో ఆడడం లేదు కాబట్టి కొంచెం మనం చెప్పినట్టు జీటీకి ప్రాబ్లం ఉండబోతుంది. అండ్ మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే టాస్ చెప్పినట్టు క్రూషియల్గా మారబోతుంది. వర్షం పడిందా, మళ్ళీ చెప్తున్నాను, వర్షం పడిందా, పిచ్ మీద కొంచెం గ్రీన్ టింజ్ ఉంటే, అంటే వర్షం పడి ఎలాంటి పిచ్ అయినా సరే ఫాస్ట్ బౌలర్లా కొంచెం అనుకూలిస్తుంది. అది జీటీ చేసినా లేకపోతే ఆర్సీబీ చేసినా కొంచెం ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉండబోతుంది. అండ్ ఆల్సో ఒకవేళ వర్షం పడలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ ఇన్ ద గేమ్ అని చెప్పుకోవచ్చు. క్లౌడ్స్ ఉంటాయి, రెండు టీమ్స్ కూడా స్వింగ్ చేస్తారు. బట్ చెప్పినట్టు వికెట్లు పడే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఆర్సీబీ ఫేవరెట్గా మ్యాచ్లోకి దిగబోతుంది. మనమైతే ఆర్సీబీ టీం గెలుస్తుందని అనుకుంటున్నాం. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా. బట్ చెప్పినట్టు వర్షం అనేది చాలా క్రూషియల్గా మారబోతుంది కాబట్టి టాస్ టైంకి మనకు పిచ్, వెదరు, ప్లేయింగ్ లెవెన్ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి నేనైతే ఆర్సీబీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఆల్సో సాల్ట్ రావాలా వద్దా, అండ్ మీ ఫేవరెట్ టీం ఎవరు గెలుస్తారనుకుంటున్నారో ఎక్కువ కామెంట్స్ ఏ టీం వస్తే ఆ టీం గెలుస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్ మన సబ్స్క్రైబర్స్ చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మనకి చాలా ప్రమోషన్స్ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా నేనైతే పక్కన పెట్టినాను. అవి ఒక్క ప్రమోషన్ కూడా మన ఛానల్లో చేయలేదు. దానికి సంబంధించిన వీడియో అంటే ఇవి ఐపీఎల్ ఈ ఫైనల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, కొన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత మంచిగా ప్రాపర్గా నాకు ఏమేమి ఆఫర్స్ వచ్చినాయి, ఎట్లాంటి ఆఫర్స్ వచ్చినాయి ప్రమోషన్స్కి, అవన్నీ కూడా నేను చేయలేదు. మీకోసమే అది చేయలేదు. ఆఫర్స్ గురించి మీకు చూపిస్తాను. సో సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విధంగానే సపోర్ట్ చేయండి. మంచి కంటెంట్ తోటి వస్తుంది మన ఛానల్లో. ఒక స్పెషల్ అయితే ఉండబోతుంది ఇన్ ఫ్యూచర్. అది ఇప్పుడే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, దాని ప్లానింగ్ నడుస్తుంది. మీకు ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ లవర్స్కి ఖచ్చితంగా నచ్చే ఒకటైతే తీసుకొని రాబోతున్నాను. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే నేను అలాంటి చేంజ్ అయితే తీసుకొని రాబోతున్నాను. సో వీడియోస్ అయితే
మళ్ళీ చెప్తున్నాను, మనమైతే వీడియోలో ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. చెప్పినట్టు క్రికెట్ లవర్స్కి చాలా చాలా అద్భుతమైన ఉంటుంది ఈ ఛానల్లో. సో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ మ్యాచ్ అయితే ఆర్సీబీ అనుకుంటున్నాను. మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.